ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకున్న ధన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి, అలాగే నేను మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదిన వాక్య ధ్యానము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. దేవుడు ఈ వాక్యమును మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. విశ్వాసులకు విషమ పరీక్షలు ఎదురైతే దేవుడు వారికి చెప్పేది ఇదే. వాటి పట్ల మన మనస్తత్వం చాలా ప్రాముఖ్యం. పరీక్షలు బాధలు అనుభవించేటప్పుడు సనుక్కోకూడదు, సోలిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. మన విషయంలో మనకు మేలు జరగడానికి ఏం చేయాలో దేవునికి బాగా తెలుసని దేవునిలోనే నమ్మకం పెట్టుకొని సంతోషంగా ఉండాలి. అగ్ని వంటి బాధలను భరించడం అంటే క్రీస్తు పడిన బాధల్లో పాలు పంచుకోవడమేనని మనము గుర్తెరిగి జీవించాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీ వందనాలు, స్తోత్రాలయ్యా. నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఈ లోకంలో మీ పక్షంగా జీవిస్తున్నాం. మేము ప్రతి విధమైనటువంటి శ్రమలన్నిటిలో కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని పోలిన నడిచేటువంటి ధన్యతని ఈ దినాన్ని మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.